హలో అండి, శ్రోతలకు నమస్కారం. సెక్రటరీ నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అస్సలు విప్పనే లేదు. శేఖరం టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకుని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒకతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలియదు, ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణం సేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. మీరు వనితా విహార సెక్రటరీ కదూ, లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా, చందాలు వసూలు చేయటానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి ఇలా అడుగుతున్నారేమని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను, అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేను ఇప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. ఎట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్, అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై మరి అయితే వనితా విహార సెక్రటరీగా కాకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ అర్థమైందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడిస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా సెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడటానికి దూర తీర్చే లోపల మళ్ళీ అతనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకటిలేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలే పనైనా అంతే, ఆయన చేస్తాననరు, చూస్తానంటారు. చూస్తాననటమే గట్టిగా చేస్తాననటం. అయినా నాకు తెలియక అడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి ఇక ఆగలేకపోయింది. నేను మీరు సెలవులో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్టగా తగిలినట్లయింది. అవును, ప్రస్తుతం టెంపరీగా అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతి ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? జన్మలో ఎప్పుడు ఆడపురగానే ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని రాజశేఖరం గారు? పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ సారీ, రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేంతవరకే మీరు ఎలాగో వచ్చేసారు కాబట్టి ఆ స్థానం మీదే అంది, అక్కడే పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చేంతవరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తనకో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేసాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి? తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసింది ఎక్కడ? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది.
నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవటం లేదు. ఒక విధంగా నేను ఇది రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు. జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుచ్చుకుంది. చాలా ఉదార బుద్ధి గల మనుషులండి. నా జీవితంలో నేను చూసినంత వరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి, ఒకే ఒక విధంగా మటుకు నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా మామతో పేచి. బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో అక్కడ మాకు చిన్న పూరిపాక. కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిరండి. అదో వెదవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. అలాగే కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికేదో పండుగని, తద్దినమని, పుట్టినరోజుని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాడిని. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగోలేదని, లేవటం లేదని, ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం. బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలు ఇచ్చి, సెలవు ఇచ్చి తీసుకెళ్ళి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలు ఎత్తినా ఆవిడకు సుస్థి రాదు. కనీసం తలనొప్పి కూడా కాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించేయి. ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాడిలా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తోందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటలు వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి, క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్లన్నింటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు. బిగిన చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి, శివరాం, ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్లు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టన్ వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ, ఎవరిని అదృష్టవంతుని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రి గారికి ఇస్తామని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేను ఇస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసి ఇచ్చాడు. శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు పుల్ స్టాప్లు లేకుండా గడగడా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాటలనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళ ఎదుట ఉండే శేఖరానికి ఎంత తేడా!
కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడత పెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి, నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయనను వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. అవసరం అతని ఇంటి దగ్గర లేడన్నా 1 గంట అటు ఇటైనా అతని కోసం ఆగి చూసి మరీరా అన్నాడు. ఎస్ సార్. పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంత్ వైపు చూస్తూ, మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చేయకపోతే చేసి ఉంచండి. ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అనే అనుమానం వచ్చింది. టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ, మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెళుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి పెడతాను. కారు లేదు, శివరాం తీసుకెళ్ళాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికి వస్తుండగా శేఖరం తనే, శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం, అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించింది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతాన ఆ కోరిక నాపుకుంది. కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు. తను ఇంకేం చేయాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాక వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభాలు చూశాడట? శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది, ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చుని చూడవచ్చుట. ఈసారి కూడా శేఖరం నవ్వుతూ, అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు. నేను చేస్తున్నాను. మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది. కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంక వెళ్ళి ఏం చేస్తావు? శేఖరం అడిగాడు. నేనా? పరధ్యానంగా పలుకుతూ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ఏదైనా సరే, మనసుకి ఏది తోస్తే అది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని, నువ్వంటున్నాడని. కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా, క్లబ్కి వెళ్ళి మరి మీరేం చేస్తారు అంది. అడిగిన వెంటనే తనే అది ఎంత అర్థం లేని ప్రశ్న తెలుసుకుంది. కళ్ళు కిందకి వాలిపోయాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చుని పేపర్ పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ, వీని గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు, కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోర్ తీసుకుని దిగేసింది. ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిరిగింతలు పెట్టి ముఖం మెరబడేలా చేసింది. ఆమెకి చూడాలనిపించినా వెనక్కి తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసింది. చప్పుడైంది. మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది. రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు. ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో కానీ పడదు. శేఖరం చూసి ప్రక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకుని ప్రోగ్రాంకు బయలుదేరింది. మొదటి 2 రోజులు సునంద జయంతి చూసేటట్లు, ఆ పైన 2 రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్లు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రాంని పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్సు ఆలస్యం అయిపోతుందేమో, ఆఖరి వరుసల్లో కూర్చోవలసి వస్తుందేమో అని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం అయ్యేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయి, ఎన్ని కార్లు అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిరిసిపోయి తళతళలాడుతున్న కార్లను చూసి. కార్లనేం చూస్తావు, మనుషుల్ని చూడు, ఎన్ని రకాలు అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది. మనం చాలా అల్పులం అనే భావం వస్తుంది అందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది. హలో జయంతి గారు, వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వన వెనక్కి తిరిగింది.
సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టల్లో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు. ఓ మీరా! క్షణం సేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ, మా స్నేహితురాలు సునంద శివరాం అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు. సునంద శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఇతని పేరు ప్రకాశం. మాజీ మంత్రి గారి బావమరిది. శివరాం తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. చామన చాయగా కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లాగుతూ ఉన్న వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి. జయంతి సునంద ఇద్దరు నమస్కారం చేశారు. నేను ఉత్త ప్రకాశాన్నేనండి. మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ. టైం అయినట్టుంది, లోపలికి వెళదామా అన్నాడు శివరాం. అందరూ లోపలికి వెళ్ళారు. జయంతి వాళ్ళ పక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు. వస్తున్న వాళ్ళలో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడు. జయంతి వాళ్ళ పక్కనే కూర్చున్న శివరాం ఒక క్షణం ఊరుకోవటం లేదు. వస్తున్న వాళ్ళల్లో ఎవరెవరినో లేచి పలికిస్తూనే ఉన్నాడు. ఏవేవో మాట్లాడిస్తూనే ఉన్నాడు. అబ్బబ్బా శివరాం, నువ్వు ఒక్క నిమిషం ఆగు, వచ్చేవాళ్ళు నువ్వు వాళ్ళంతటా వాళ్ళు పలకరిస్తావో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ ప్రకాశం. జయంతి సునంద కూడా ఫక్కుని నవ్వారు. అతిగా మాట్లాడేస్తున్నానంటావా మెదవది. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్లుంది. అక్కడికి ఆపుకోలేక గుమాస్తాలని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్ ఇస్తాననుకో. మెదవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది. అందరూ అలా ముంగిదయ్యాలా ఎలా ఉంటారో తెలియదు. అదిగో నువ్వు మాట్లాడటం ఎక్కడ మానావు? వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా. ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు. ఆల్ రైట్, కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను. అమ్మయ్యా, అవసరం లేదు. అదిగో కర్టెన్ తీస్తున్నారు అన్నాడు. ప్రోగ్రాం మొదలైంది. జయంతికి ఇలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం. మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది. పుస్తకాలు చదివినా అంతే. ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకు వస్తుండగా శివరాం ఉన్నట్టుండి 2 అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెళుతున్న ఒక నడి వయసు దాటిపోయిన బట్టతల చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా. ఆయనతో పాటు లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు. శివరాం, నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకొస్తున్న జనానికి దారి ఇస్తూ పక్కకు నిలబడి ఆధారంగా చూస్తూ, కులాసాగా ఉన్నావా? ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నాడు. అవునండి, మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్నో రోజుల నుంచో ప్రయత్నం. పసిపిల్లాడిలా అన్నాడు. జయంతి, సునంద, ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చాగారు. నా స్నేహితులు వాళ్ళు, పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి, ప్రకాశం, నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని? తెలుసు, కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం. ఈ అమ్మాయి జయంతి, మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె జయంతి స్నేహితురాలు. ఎవరు? రాజశేఖరం సెక్రటరీనా? డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు. క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోడులోంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి. అవునండి, నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లోకి వెళ్ళాను. జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళెందుకు కుంచుకొని మళ్ళీ వెడల్పోయినాయి. ప్రక్కగా నిలిచిన భార్య భుజం తాకుతూ, కావుడు, ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తాయేమిటి అన్నారు. పోలికలు కాదండి, గీతే మన అమ్మాయిలానే ఉంది. కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరికి లాక్కుంటూ, నీ పేరేమిటన్నావు అన్నారు. అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కవిగిల్లో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది. రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా? ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అందరూ వెళ్ళిపోయారు, మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం. అందరూ బయటకు వచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకుని బయటకు వచ్చింది. మీరంతా ఎలా పెడతారు అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే, కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని, సునందని మళ్ళీ రమ్మని మరీ చెప్పి, జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు. జయంతిని డాక్టర్ గారి భార్య వదిలింది.
వాళ్ళని దింపేసి వస్తుండగా చిత్రంగా ఉంది అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, అదే గీత అన్న అమ్మాయి ఉండేదిట. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు, నాకు తెలియదు. ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో అడగకూడదు, కాస్త ఇల్లు వాకిలి ఉన్న వాళ్ళలా ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. సునంద, శివరాం కూడా నవ్వారు. జయంతికి ఎందుకో ఆవిడ మాటల్లో ఆదరణ, ఆప్యాయత చాలనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గర దిగేసింది. ఎందుకు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, మళ్ళీ మీరెలా పెడతారు అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు సునంద అతిథిని. భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కలుస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు అనింది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఎందుకో వాళ్ళతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే భయం అని కాదు, వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు. ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించదు. అందుకని వద్దన్నానంది. తర్వాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళారు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచూస్తుండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిసావా అని అడిగాడు. ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది. ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును, జయంతికి గుర్తొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళలేదు. శేఖరం తర్వాత ఏమనలేదు, కాగితాలు చూస్తుండిపోయాడు. కొద్దిసేపైన తర్వాత తనే ఏం అని అడిగింది. ఏం లేదు, నిన్న వాళ్ళ ఇంటికి వెళితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదటి నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒకసారి 2 సార్లు చెప్పాలి అనిపించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాత గాయాన్ని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేను ఎప్పుడూ వనితా విహార్లో ఉండగా చూడలేదు, చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకు ఎప్పుడైనా వీలైతే అలా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండు. చాలా మంచివాళ్ళు, నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు. జయంతి వింటుండిపోయింది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా? తెలిసి ఊరుకున్నారా? తన మీద వాళ్ళు విసరబోయే బాణాలని గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది. కానీ ఆశించినది ఏం జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసి కూడా అధికారాన్ని పట్టినట్టు ఊరుకుంది. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోట్లోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికి ఎందుకు రారో జయంతికి అర్థం కావటం లేదు. తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకో మరి. బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు అతని ఇంటికి వస్తే ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు. వచ్చిన రాజశేఖరం హాల్లో మాట్లాడి పంపేస్తాడు. ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తు వచ్చి టైప్ చేయసాగింది. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండటం వల్ల మామూలుగా జయంతి వచ్చేపోయే కారు కూడా ఆఫీస్ దగ్గరే ఉండిపోయింది. ఒక్క 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం. పర్వాలేదు అంది జయంతి. ఈరోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావుడిగా గదిలోకి వచ్చి, అవిగో ఆ పేపర్లు చూడండి, రాత్రంతా కూర్చొని రాశాను. అవి చాలా ఉన్నాయనుకోండి, ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. జయంతి కాగితాలు తీసుకొని చూసింది. చాలా ఉన్నాయి. జాగ్రత్తగా తప్పులు చేయకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవవు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది. ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది. దొరికిన తర్వాత, అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో 2 గొప్ప విషాదాలు. ఒకటి అనుకున్నది కాకపోవటం, రెండోది అనుకున్నది అయిపోవటం. ఆ మాట ఎంత నిజం, ఎంత అనుభవంతో చెప్పింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించబోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది. అన్నీ తప్పులే. మాటలకి చివరి అక్షరాలు లేవు. మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదలలేదు. ఫుల్ స్టాప్లకి, క్వశ్చన్ మార్కులకి, పెద్ద అక్షరాలకి చిన్న అక్షరాలు ఉన్నాయి.
జయంతి గబగబా కాగితాలను తీసి చించి కింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయసాగింది. మనసు ఒక్కోసారి కోతిలా మారుతుంది. ఎంత పట్టుకుని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకొని పారిపోయి తన ఇష్టం వచ్చినట్టు గంతులేస్తుంది. ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది. సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు. అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే 2 గంటలు ఎక్కువ ఉంది. ఎన్నడూ లేనిది ఈరోజు, అందులో శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున నా తప్పులు ఎందుకు వస్తున్నాయో, తను ఎందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు. ఓ చెంప చీకటి పడిపోతోంది. 2 బస్సులు మాకు 4 ఫర్లాంగులు నడిస్తే కానీ ఇల్లు అనేది కనిపించదు. 2 బొగ్గల్ని చేతిలో అంచుకుని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు, తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఏం చెప్పటం, ఏం పాల్పోవటం లేదు. ఉండటమా వెళ్ళిపోవటమా? ఉంటే చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న కాదు. తను ఇవాళ అసలు టైప్ చేయలేదు. బలవంతంగా కూర్చొని చేసినా అన్ని తప్పులే వస్తాయి. కళ్ళు వాల్చుకుని కాగితాల వైపు చూస్తున్న జయంతి, హలో మీరున్నారే అని ఎవరో అనటంతో ఉలిక్కిపడి తలెత్తింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు? చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు. ఓ మీరా, సర్దుకుంటూ అంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఓసారి బాస్ని కలిసి వెళదామని వచ్చాను. కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు. లేరు, ఇప్పుడు రాగనుకుంటాను కూడా. టేబుల్ మీద కాగితాలు సరి చేస్తూ అంది జయంతి. సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే. అవుననుకోండి. జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ని గురించి చెప్పింది. ఓ అయితే 2-3 రోజుల వరకు మనం ఆగటం మంచిది. ఆల్ రైట్, వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కునేదో గుర్తు వచ్చిన వాడిలా వెనక్కి తిరిగి, బై మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను. గవర్నమెంట్ నిన్నే నాకు కారు ఇచ్చింది. అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుందన్నాడు. కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలోంచి బయటకు చూసింది. బయట బాగా చీకటి పడిపోయింది. తను అలాగూ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. పోనీ వెళ్ళిపోతే ఏమంటారు? శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తాను, ఒక్క నిమిషం ఉండండి అంది కాగితాలు బొత్తి పెడుతూ. 1 నిమిషం కాదు, 1 గంట అయినా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు. నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఇద్దరు బయటకు వచ్చేసారు. దారి పొడుగునా శివరాం ఆఫీస్ సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు అన్నీ ఏకవ పెడుతూనే ఉన్నాడు. మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి, ఆ చెప్పే విధానానికి జయంతి ఫక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది. మీ నవ్వెంత బాగుంటుంది, ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం. జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది. రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం. సారీ, ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో. పర్వాలేదండి, ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం. వస్తాను, మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తున్న జయంతి ఎందుకో అలసట అయిపోయినట్లు, హాయిగా హుషారుగా ఉన్నట్లు అనిపించింది. ఇంటికి వస్తున్న జయంతికి ఎందుకో అలసట పోయినట్లు, హాయిగా హుషారుగా ఉన్నట్లు అనిపించింది. శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తాను మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపిస్తుంది. జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తు రాసాగినాయి. ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మ. అలాగా, జయంతి ఇంకా నవ్వుతూనే ఉంది. మర్నాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది. వస్తుంటే నేను అతను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది. తను చేరిన తర్వాత ఇన్ని రోజుల్లో అతను విసుక్కోవటం కానీ కసురుకోవటం కానీ ఏం చేయలేదు. అసలు తన అవకాశం ఇవ్వలేదు కూడా. ఈరోజు తప్పకుండా ఏదైనా అనొచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది. గది కర్టెన్ తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. గదిలో శేఖరం తను కుర్చీలో కూర్చుని టైప్ చేస్తున్నాడు. ఓ ప్రక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది, ఇంకో ప్రక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి. అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్టుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయినట్టుంది. బొమ్మలా గుమ్మంలో కర్టెన్తో గట్టిగా పట్టుకొని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా. అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి. జయంతికి ఒక అడుగు ముందుకు వేసి గదిలోకి రావటం కంటే 2 అడుగులు వెనక్కి వేసి పారిపోవటం ఉచితం అనిపించింది. మీరు చేసి పెట్టి వెళ్ళిన కొద్ది మ్యాటర్లో కూడా అక్కడక్కడ తప్పులున్నాయి. అందుకని మొదటి నుంచి చేస్తున్నాను. కూర్చోండలా, అయిపోయి వచ్చింది అన్నాడు. టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది. రాజశేఖరానికి టైప్ వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు.
జయంతిని అలా కూర్చోపెట్టి అతను మిగతాదంతా టైప్ చేసేసాడు. మధ్యలో అతన్ని ఆపి లెమ్మని, తను చేయగలనని చెప్పాలని నరం నరంలోనూ అనిపించినా జయంతి చెప్పలేకపోయింది. టైప్ చేయటం పూర్తయిపోయిన తర్వాత అతని గబగబా కాగితాలు సరిగా పెట్టుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ, నాకు టైం అయిపోయింది, వెళతాను. ఈరోజు మీకు ఎక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళగానే కారు మీకు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కూర్చున్న చోటనే అలాగే ఉండిపోయిన జయంతికి 10 నిమిషాలు పోయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు. జయంతికి ఎందుకు ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తను ఇక్కడికి ఉద్యోగం చేయడానికి వస్తుందా, కాఫీ టిఫిన్ల కోసం వస్తుందా? నాయర్ రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు? నాయర్ దగ్గర సంగతి చేసుకోవటం కోసం టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకుంది. 11:30 దాటిపోయింది. ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు? 2 గంటల వరకు. 2 అని నీకెలా తెలుసు? 1 గంటకి టీ కలిపి ఇమ్మంటే తెచ్చి కలిపి ఇచ్చాను. జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు. రాగానే మిమ్మల్ని గురించి అడిగారు. ఏమని? ఎన్ని గంటలకు వెళ్ళిపోయారని. ఏమని చెప్పావు? 6 గంటలకి శివరాం రాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారని చెప్పాను. నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. జయంతి మొహం ఎర్రబడింది. చీచి అనుకుంది. ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చుని పోస్ట్ చూసుకుంటుంది జయంతి. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు 6 రోజులవుతుంది. మరో 4 రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమంతగా లేదు. పోస్టులో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది. అందులో 1-2 ఉత్తరాలు తప్పిస్తే మిగతా అవన్నీ శేఖరంతో స్వయంగా జవాబులు ఇవ్వవలసినవే. ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్న జయంతి ఆ రోజు పోస్టులో పత్రికలు ముందు వేసుకుని బొమ్మలు చూడసాగింది. శేఖరం పేరు మీద ఫారిన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్స్ వస్తాయి. ఆ పత్రికలన్నింటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది. ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేందుకు టైం ఎక్కడ లభ్యమవుతుందో అర్థం కాదు. చేతిలో ఉన్న పత్రిక చూడటం అయిపోవటంతో దాన్ని పక్కన పడేసి లేచి కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది. బయట ఎంత అందంగా ఉంది. శేఖరం ఇంటికి 4 వైపులా విశాలంగా ఆవరణ ఉంది. ఇప్పుడు ఈ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతి, సన్నజాజి, బఠానీ పూల మొక్కలు, మామిడి, సపోటా ఫల వృక్షాలు ఉన్నాయి. నిలువుగా ఉన్న సపోటా చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరగబూసి పెనవేసుకుపోయిన బఠానీ తీగ సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తలుపుతోంది. దాని ప్రక్కనే వేసిన పందిరి చాలక క్రింది కళ్ళుకుని నేల మీద పాకిపోయిన రాధామాధవం మనుషులు చూడకుండా నడిస్తే కాళ్ళ కింద పడి నలిగిపోయేట్టు కాలి బాట మీదికి పాకి ఉంది. పైకి వెళ్ళటానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టుని పెనవేసుకుని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది. జయంతికి ఎందుకో పరీక్షగా ఆ చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే. ఆధారం ఉంటే పైకి రాగలరు. ఆడ మగ ఎవరైనా సరే. సరైన ఆధారం లేకపోతే రాధామాధవం లాగానే నేల మీదకి పాకుతూ మనుషుల కాళ్ళ కింద పడి నలిగిపోతుంటారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలి లాంటి వాళ్ళు ఎవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవిత లతను పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు. ఎవరి సంగతో ఎందుకు? తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే తను జాగ్రత్త పడాలి. జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టు, పొందవలసింది ఇంకేది లేదన్నట్టు అనిపించసాగింది. ఏముంటుంది తనకి? ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తుంటుంది. రోజులు గడిచిపోతుంటాయి. వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. అప్పుడు ఈ ఆలోచనలకు కూడా అవకాశం ఉండదేమో. అయిపోతుంది జీవితం కాస్త. ముసలమ్మగా మారిపోయి నెరసిపోయిన జుట్టుతో, లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి, మనుషుల గురించి కబుర్లు చెప్పుకోవాలి. అంతకంటే ఇంకేం మిగులుతుంది? మనిషి అన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనస్సులో ముద్ర వేసుకునేంత అంతటి బలమైన సంఘటనలు లభించాలి. ఈ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు, సెలయేరు సంగీతం వింటున్నట్టు, వయసు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి. కానీ గుర్తొస్తేనే ఒళ్ళు జలధరించేటట్టు, మనమే యావగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు. యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చరమాంకంలో ప్రవేశించాం, జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తుకు రానియకుండా, ఒకవేళ వచ్చినా అయినా చాలు, ఈ జన్మకి ఈ అనుభూతులు చాలు, ఈ తృప్తి చాలు నాకు అనుకునేటట్లు ఉండాలి.
ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు. కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా? రేపు తన జీవితం ఎలా గడవబోతోందో, తను నడవబోయే జీవితపు బాట ప్రక్కన గులాబీ పొదలే ఉంటాయో, ముళ్ళ కంపలే మిగులుతాయో. ఇన్ని ఆలోచనలు అలా ఎందుకు వచ్చినట్టు? ఆ బఠాణీ తీగను చూస్తే ఇక్కడి నుంచి కంటికి అంత బాగా ఆహ్లాదకంగా అనిపిస్తోంది. కాబట్టి శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటిమాటికి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది. శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తాయి. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని, ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది. అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతుందే. ఏ కళనున్నారో అసలు రహస్యం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్ వాళ్ళు తను ఊహించినట్లుగా వరుసగా నిలబడి కత్తులు దూయలేదు. అదొక రకంగా నయమే. ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో. ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పాడేమో కూడా. వచ్చిన కొత్తలో శేఖరం 1-2 చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు. ఆ ఆఫీసుల నుంచి అందులో ఒకటి ప్రైవేట్ కంపెనీలా ఉంది. ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పటానికి చాలా విచారిస్తున్నాం అంటూ సమాధానాలు వచ్చాయి. మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఆ హెడ్ మిస్ట్రెస్ చాలా మంచిదని, తమ కుటుంబానికి బాగా తెలుస్తుందని చెప్పింది. జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు. నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తొచ్చాయి. అంటే దాని అర్థం? హలో. పరధ్యాసగా కిటికీ రెక్కలకి తల అంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగుండా శివరాం ఒకడే కాదు, వెనకెవరో చాలామంది ఉన్నారు. రండి లోపలికి అంతా. శివరాం వెనక్కి తిరిగి పిలిచాడు. కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తుండగానే వరుసన 1 డజన్కి ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది. శివరాం వెనుక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు. అంతా కలిసి గండిపేటకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. మీకేం పని లేకపోతే, అభ్యంతరం కూడా లేకపోతే రండి. ఈ దోవనే వెడుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాం. మీరు వస్తే నేను, నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో అమందానందం హృదయానంద కందళితులై హాహా తప్పు చేసావోయ్ అమందానంద కందళిత హృదయార విందులై వెనక నిలబడ్డావో సరిదిద్దడంతో శివరాం గొంతు సవరించుకుని, వెదవది, ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను. మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయిగా, అది చాలు అన్నాడు. అంతా నవ్వారు. జయంతి కూడా నవ్వింది. మీకు ఈరోజు సెలవెలా దొరికింది అంది, మనసులో వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ. మీకు అసలు వీళ్ళని పరిచయం చేయలేదుగా, చేయనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్కా బొంబాయి ఫ్యాషన్లో ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ, ఈవిడ కుమారి నీరజాదేవి గారు. బొంబాయి నుంచి హైదరాబాదుని పావనం చేయటానికి వేంచేసి 6 రోజులవుతుంది. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర. ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పలేనిదిగా. అదిగో, అరే కాస్త ముందుకు రారా. ఆయన గోపాలం అని వాడి పక్కగారి సొంత అక్కగారి కూతురు. వెనక నుంచి మళ్ళీ సరిదిద్దారు. మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు, ఆడపిల్లలు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ ఆయన ఊళ్ళో లేరే. జయంతి నసిగింది. మనసులో వెళ్ళాలనే ఉంది, కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది. అది తెలిసే ఇంత ధైర్యంగా లోపలికి వచ్చింది. మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు. సరిగ్గా 5 మహా అయితే 6 గంటలకి ఇంటికి వచ్చేయవచ్చు. శివరాం తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు. లేకపోతే ఓ చిన్న సెలవు చీటీ టేబుల్ మీద పెట్టి వచ్చేయండి. పని ఏదైనా ఉంటే వెనుకగా నిలబడిన ప్రకాశం అన్నాడు. నిజమే, ఇదిగో పెన్ రాసేయండి. శివరాం జేబులోంచి పెన్ తీసి ఇచ్చాడు. అక్కర్లేదు, పర్వాలేదు, పనేం లేదనుకోండి. జయంతికి కళ్ళ ముందు వెనుక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం, సేకరం చేసుకోవటం గుర్తొచ్చింది. ఆ రోజు వేరు. అతను ఊళ్ళో ఉన్నాడు. అతను చెప్పిన పని చేయలేదు. తను ఈరోజు ఊళ్ళో లేడు. చేయవలసిన పని కూడా లేదు. అయినా వచ్చిన ఇన్నాళ్లలో ఒక్క పుట్టినరోజుకి తప్ప తను ఎప్పుడు సెలవు తీసుకుంది? సందేహించకండి, రండి, సరదాగా వెళ్ళి వద్దాం. నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది. జయంతి కాగితాలన్నీ సర్ది బయటకు వచ్చింది. బయట 2 కార్లున్నాయి. కారు నిండా పళ్ళ బొట్టలు, ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్, ట్రాన్సిస్టర్లు కెమెరాకి కిరిసి ఉన్నాయి.
వెనుక ఉన్న కారులో ముందు సీట్లో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చుని ఉంది. జయంతి తెల్లబోయింది. మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా? నా కారులో కూర్చుంటారా? మెట్లు దిగుతూ అన్నాడు శివరాం. మీ కారు ఏది? శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు. అది శివరాం కారు కాదు. బహుశా ప్రమీలదన్నా అయి ఉండాలి, లేక ఇంకెవరిదైనా అయి ఉండాలి. ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు, పలకరించలేదు. ఒళ్ళో ఉన్న కుక్కపిల్లకు తలదువ్వుతూ కూర్చుండిపోయింది. నేను ఇందులో కూర్చుంటాను. జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది. నేను కూడా ఇందులోనే కూర్చుంటాను. నీరజాదేవి కూడా జయంతి వెనుక నడిచింది. గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వ్ చేయించారు. అందరూ సరదాగా ఉన్నారు. జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవరూ హద్దు మీరినట్టు కానీ అసహ్యంగా ప్రవర్తించినట్టు కానీ కనిపించలేదు. అంతా కబుర్లు, నవ్వులు, జోక్స్, ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళం పట్టించుకోవటం, ఎక్కిరించుకోవటం, ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు విశేషాలు చెప్పుకోవటం, దాన్ని వెంటనే ఇంకోళ్ళు విడదీసి విమర్శించటం, ఇలా జరిగిపోయింది. మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు, కాఫీలు తాగారు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరూ పాటలు పాడారు. చివరికి అందరూ కలిసి బలవంతం చేయగా గంట ప్రతిమలాడగా ఇద్దరూ కలిసి డ్యూయట్లు విషాద గీతం ఒకటి, సంతోష గీతం ఒకటి పాడారు. విషాదం సూచించే పాట పాడేటప్పుడు ప్రక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు. సంతోష పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు. ఓ ప్రక్క ట్రాన్సిస్టర్లు సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి. ఎండపోతోంది. ఫోటోలు అన్నారు ఎవరో. అవునవును, ఆ మాటే మర్చిపోయాం. అందరూ కెమెరాల మీద పడ్డారు. ప్రమీల, ఇలాగా ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర మంచి స్నాప్స్ తీస్తాను. కెమెరా సరి చేసుకుంటూ శివరాం పిలిచాడు. వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటి ముట్టనట్టు ఏదో మాట్లాడింది. ఒక్క జయంతితోనే కాదు, ప్రమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికీ. శివరాం మెళ్ళో కెమెరాతో, ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు. మీరంతా ఒక గ్రూప్లో నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలోంచి జయంతిని మంచి యాంగిల్ కోసం చూస్తూ. అందరూ గ్రూప్గా నిలబడ్డారు. నాకొద్దు, జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది. అదేం, ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా. నాకు ఇష్టం లేదు, క్రింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తెంపుతూ దృఢంగా అంది జయంతి. జయంతిని ఎవరూ బలవంతం చేయలేదు. బలవంతం చేసేంత చనువు ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు. పోనీ మిమ్మల్ని ఒకసారి విడిగా తీస్తాను, అది ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం. లేదు అంది జయంతి ముక్తసరిగా. మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా తీయించుకున్నారు. జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతి ఎవరూ గమనించలేదు. అయ్యో, చీకటి పడిపోతుంది. దూరంగా అరుణబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకు కాంతి కూడా పలచబడటం చూసి ఉలిక్కి పడుతోంది జయంతి. అవును, వెళ్ళిపోదాం. ఈ శివరాం, ప్రమీల అప్పుడనగా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు, ఏరి అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ. అరుగో, నీరజ చూపించింది. దూరంగా ఇద్దరు పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కెమెరా ప్రమీల చేతిలో ఉంది. శివరాం కుక్కపిల్లని ఎత్తుకుని నడుస్తున్నాడు. జయంతి వాళ్ళ వైపే చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు. అంతా సర్దుకుని అందరూ మళ్ళీ బయలుదేరేసరికి 7 దాటిపోయింది. కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది. సిటీ సమీపిస్తుండగా శివరాం కారు విడిపోయింది. బాబోయ్, చాలా ఆలస్యమైంది. మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. ప్రకాశం గారు, ప్లీజ్. మొదట నేను సుందరి అన్న అమ్మాయి వెనక సీట్లోంచి బ్రతిమలాడసాగింది. అందరిళ్ళు వరుసగా అడిగి ఎవరెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం. అందులో ఈ వరుస ప్రకారం జయంతి ఆఖరికి వచ్చింది. అబ్బో, ఇదంతా పూర్తయ్యేసరికి చాలాసేపు అవుతుందిలా ఉంది అంది జయంతి. ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు, వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది. నాకు ఈ పూట పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం. మల్లేపల్లి ఒకళ్ళు, బంజారా హిల్స్ ఒకళ్ళు, సనత్ నగర్ ఒకళ్ళు, సికింద్రాబాద్ ఒకళ్ళు, ఇట్లా అందరినీ తలోములా దించుకుంటూ జయంతి ఇంటికి మొహం పట్టేసరికి 11 దాటింది. కారు సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయింది అంటూ బంక్ వైపు తిప్పాడు. అక్కడ వెంటనే ఎవరూ లేరు. ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నిలుముకుంటున్న ఒకతను హడావిడిగా పరిగెత్తుకొచ్చి పెట్రోల్ నింపాడు. అక్కడ కొంత ఆలస్యమైంది. జయంతికి ఒళ్ళంతా విరక్కొట్టినట్లు నిద్రమత్తుగా నీరసంగా ఉంది. ముందు సీట్లోకి వస్తారా అన్నాడు ప్రకాశం. అక్కర్లేదు, ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రకాశం మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు. చెప్పానుగా, ఇష్టం లేదని. కారణం ఉండాలిగా.
ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఫోటోలు తీయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది. అది వేరే సంగతి. శివరాం మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి, వింటాను. శివరాం సంగతి వేరు. కొంతమందిని చూస్తుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంది జయంతి. ఓహో, మీకు మనస్తత్వ శాస్త్రం తెలుసన్నమాట, ప్రకాశం నవ్వుతూ అన్నాడు. జయంతి మౌనం దాల్చింది. పోనీ మగవాళ్ళ సంగతి వదిలేసేయండి, ఆడపిల్లలతో తీయించుకోవడానికే. ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఎదురుగుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షా డాష్ ఇచ్చి తన సీటు మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్దగా ఈల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. రోడ్డుకి వదలగా రిక్షాలోంచి పడిన అతనికి ఎవరో పరిగెత్తుకెళ్ళి సోడా తెచ్చిపెట్టారు. ప్రకాశం కారులో నుంచి దిగాడు. అప్పటికే పోలీసులు కారు నెంబరు, రిక్షా నెంబరు నోట్ చేసుకోవటం జరిగిపోయింది. నా తప్పేం లేదు, అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం. తప్పెవరిదని కాదు, నేను రాసుకుంటోంది, నంబర్ నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు. అతని దగ్గర నుంచి దాకిన వాసన గుప్పమంటుంది. నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశం ఒళ్ళు మండిపోయినా చేసేది లెక్క ఊరుకున్నాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ప్రకాశాన్ని చూస్తూనే వెంటనే తమరా మహాన్ బావా, హోదాలు పోయినా కళ్ళు కిందకు దిగలేదు కాబోలు అన్నాడు వెక్కిరింతగా. అతన్ని చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు. పదండి స్టేషన్కి, దయచేయండి అన్నాడు అతను. నెంబర్ నోట్ చేసుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను పోలీస్ స్టేషన్కి రాను మొండిగా అన్నాడు ప్రకాశం. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు, నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి ఎవరు, పేరేమిటి? స్టేషన్కి వస్తాను అన్నాడు ప్రకాశం కారులో కూర్చుని కారు డోర్ గట్టిగా వేస్తూ. ఏమైంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? జయంతి ఆత్రంగా అడిగింది. ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళతాం? కాకపోతే ఓ గంట అరగంట ఆలస్యం అవుతుంది. మీరేం భయపడకండి, ఏం కాదు. ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు. దాంతో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమైంది. ఆ అక్కసు వాడి మనస్సులో చాలా రోజుల నుంచి ఉంది. మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలాడాలి. ప్రకాశం పళ్ళు నూరాడు. కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ, మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు, భయం అంతకంటే లేదు. కానీ మీరు ఇప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్న అతను. జయంతి కూడా ఆదుర్దాతో ప్రకాశం వైపు చూసింది. అంటే జయంతి అని మీరు ఇప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ? కాదు జయంతి చేతులు చాపి వారించింది. చెప్పని జయంతి, భయం ఎందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపు తిరిగి, ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక నిలబడితే లిఫ్ట్ ఇస్తున్నాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. పోలీస్ అధికారులు ఎదురు మొహాలు చూసుకున్నారు. నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దు నేను కాదు జయంతి మాట్లాడలేకపోయింది. పోలీస్ అధికారుల కళ్ళల్లో ఈసారి అనుమానం కనిపించింది. కూర్చుని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నంబర్ డయల్ చేయసాగాడు. చైనీ జయంతి, మన మీద కేసు పెట్టిన వాడికి శేఖరం గారి మూలానే ఆ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా, ఏదో చెబుతున్న నెపంతో దగ్గరగా వచ్చి. భగవాన్, ఈరోజు దురదృష్టంలో అదృష్టం, శేఖరం మూడో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పరిస్థితిలో. హలో, ఎవరు? శేఖరం గారేనా? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ సార్. జయంతి చటుక్కున తలెత్తింది. ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది. ఆమె మీ సెక్రటరీ అని చెప్పుకుంటోంది. నేను చెప్పలేదు ఆదుర్దాగా అంది జయంతి. ఏమిటి, మాట్లాడించమంటారా? అలాగే, ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి మీరు మాట్లాడండి అన్నాడు. వద్దు, నేను మాట్లాడను దృఢంగా అంది. జయంతికి హఠాత్తుగా అతను ఎక్కడుందో ఏం చేస్తుందో స్పృహ పోయిందేమో అనిపించింది. కానీ స్పృహ పోలేదు. మాట్లాడండి అన్నాడు అతను. నేను మాట్లాడను. జయంతి తల అడ్డంగా ఊపింది. తనకు అసలు ఏడుపు ఎందుకు రావటం లేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు జయంతి, భయం దేనికి? ఇలా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నామని, లేట్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నేను చెప్పను, మీకు తెలియదు మరింత గట్టిగా తలుపుతోంది.
ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదా? పోలీస్ అధికారి కోపంగా అన్నాడు. ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుంచి అవతల గిరాటెట్టి జయంతికి దగ్గరగా వచ్చి, నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు. జయంతి మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో, ఆ అమ్మాయి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు బొత్తిగా. అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు. ఏమిటి వర్ణించమంటారా? క్షణం సేపు నెత్తిగొక్కుని అతను జయంతి వైపు చూస్తూ, ఎలా? ఒక పని చేస్తాం. ఎలాగో మీ నిద్ర పాడు చేశాం. మీరు ఒక్క నిమిషం అనుమతిస్తే వీళ్ళని తీసుకుని మీ దగ్గరికి వస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు. అంతా చెవులు అప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడలిపోయినాయి. ఇప్పుడా? ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్ళటం? జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వాన్ రాజశేఖరం ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది. శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ముందు వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ని చూసి విష్ చేశాడు. వాళ్ళ వెనుక పాలిపోయిన మొహంతో, చెదిరిపోయిన జుట్టుతో నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు. జయంతి చూపులు నేలకంటుకుపోయినాయి. వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం. అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు. ప్రకాశం ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. అతను ఎవరో శేఖరానికి తెలియదు. ఇంతకు ముందు ఎక్కడా చూసినట్లు కూడా గుర్తులేదు. అతనే శివరాం స్నేహితుడని చెప్పుకున్నాడు. సారీ సార్, మీకు ట్రబుల్ ఇచ్చినట్లున్నాం, వస్తాం. కరచాలనం కోసం చేయి చేస్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. పర్వాలేదు, థ్యాంక్స్. శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వచ్చాడు. వరండా దిగబోతుండగా సబ్ ఇన్స్పెక్టర్, మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా. నేను తీసుకెళ్ళి వాళ్ళకి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం. ప్రకాశం కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటకు వెళ్ళి కార్ గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు. జయంతి మెల్లగా వచ్చింది. వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవడంతో ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు. జయంతి కూడా మాట్లాడలేదు. కారు ఇంటి దగ్గరకు వచ్చేస్తుండగా శేఖరం హఠాత్తుగా, ప్రకాశానికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అన్నాడు. అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్టే అనిపించినా అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఏ సమాధానం చెప్పటానికి నోట్లోంచి మాట రాలేదు. కొంచెంసేపు సమాధానం కోసం ఎదురు చూసిన అతను జయంతి ఏం మాట్లాడకపోవడంతో చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు. శివరాం పరిచయం చేశాడు ఎలాగో అంది జయంతి. శివరాంతో మీ పరిచయం ఎంత? ఎన్నాళ్ళ నుంచి? జయంతికి ఎందుకో కోపం వచ్చింది. ఆ మాటకు వస్తే రాజశేఖరం పరిచయం మటుకెంత? ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదు అతను? శివరాంతో నీ పరిచయాన్ని కానీ ప్రకాశం పరిచయాన్ని కానీ నేను కాదనటం లేదు జయంతి. మనిషి అన్న తర్వాత స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ లేకుండా ఎలా? కానీ ఇవాళ వెంట్రుక వాసులో ఎంత అసహ్యాన్ని నుంచి తప్పించుకున్నావో చూడు. ఒంట్లో బాగాలేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది? నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావటం ఎంత భయంకరమో తెలుసా? అందులో నువ్వు ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి. జయంతి చేతి వేళ్ల వైపు చూసుకోవటం తప్ప ఏం మాట్లాడలేదు. ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనరు? భయపడుతుంది ముందు. నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది. నేను ఇంటి దాకా వచ్చి ఏదైనా చెప్పనా? కారాపుతూ అడిగాడు శేఖరం. థ్యాంక్స్, అక్కర్లేదు. రేపు కొంచెం త్వరగా రావాలి, పనుంది అన్నాడు. దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తానని కూడా అనకుండా గిరక్కున వెనక్కి తిరిగి ఇంటి వైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల లైటు వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళావి ఇంతసేపు? కాస్త ఈ మధ్య ఇంటికి వేళపట్టడం వస్తున్నామని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలుపెట్టావా? లేదు బామ్మ, సునంద నేను కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాం. బాధ అనిపించిన అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి. ఏది? ఇటు తిరిగి చెప్పు. సునందతో నువ్వు సినిమాకి వెళ్ళావా? అవును, ఏం? బామ్మగారు నిర్గాంతపోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి, జయంతి నువ్వు అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు? సునంద ఇందాక ఇటేదో పని మీద వచ్చి మన ఇంటికి కూడా వచ్చి నువ్వు ఇంకా రాలేదంటే 10 గంటల వరకు కూర్చొని వెళ్ళింది. జయంతి గతుక్కుమంది. ఏం చెబుతుంది తను? ఆడిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవటానికి ఏం సంజాయిషి దొరకడం లేదు. జయ ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయటపెట్టుకోవడానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడేం తప్పు చేశావు? నిజంగా చెప్పు
అన్నారావిడ మనవరాలి వంక నిశితంగా చూస్తూ. బామ్మ, జయంతి గబాలన వచ్చి ఆవిడని చుట్టుకుంది. బామ్మ, నీతో ఎప్పుడే అబద్ధం ఆడలేదు, ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారు ఏమీ అనలేదు. మనమరాలు తల నిమురుతూ, జయ, మనకి ఉద్యోగాలు బయట తిరగడాలు సరిపోవు. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లగా ఆవిడ చేతుల్ని తప్పించుకొని బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నోటి నుంచి రాబోయే మాటలు సుపరిచితమే. అవే వచ్చాయి కూడా. నిన్ను ఇంటిదాన్ని చేస్తేనే మర్చిపోయానే, రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్ట. నిన్ను చూపితే నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది. మరి బామ్మ, ఆకలేస్తుంది, ఇదిగో పెడుతున్నా. ఆస్తి ఏమీ లేదట, ఏదో ఉద్యోగం, పోయే ఉద్యోగం కాదట, స్థిరపడిపోయిందట. బామ్మగారి మాటలు వింటూనే పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకొని నిద్రపోయింది. మిగతా కథ 4వ భాగంలో రండి.